ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమూల్ A to Z. ఈరోజు మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన. వీడియో ఏంటంటే మా మమ్మీ ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాము. నార్మల్గా ఫ్రూట్స్ తినబుద్ది అయితేలే అని చెప్పి మా మమ్మీ అయితే చెప్పిన ఇట్లా ఫ్రూట్ సలాడ్ చేద్దామంటే మా మమ్మీ సరే అని చెప్పింది. ఇప్పుడు ఎట్లా చేస్తాం అనేది అయితే చూపిస్తాము. ప్రొమగనేట్, యాపిల్, బనానా, గ్రేప్స్. మా మమ్మీకి బనానా ఒక్కటే చాలంటే 2 బనానాలు వేస్తుందంట. మా మమ్మీ అయితే చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆమె కట్ చేయమంటే ఎట్లా చేస్తుంది చూడండి. స్వెట్స్ పెట్టుకొని ఆట ఆడుకుంటా తినుకుంటా ఇది చెప్తుంది. కట్ చేద్దాం ఇద్దా నేను చెయ్య, నువ్వే కట్ చేయాలి. ఇద్దరం కట్ చేద్దా. బనానా కట్ మమ్మీ నాకు కట్ చేయడానికి రాదు మమ్మీ. ఏం కదా, నేను చూపిస్తారా? నాకు రాదంటే మళ్ళీ చూపిస్తా అంటారు. చూపిస్తారా అమ్మ? నేను బనానా కట్ చేయి. మమ్మీ అయితే ఇవన్నీ అయితే కట్ చేసింది. బనానా, యాపిల్, గ్రేప్స్, ప్రొమగనేట్ కట్ చేసుకుంటూ కూర్చుంటా. నేను ఫోన్ ఆడుకుంటూ కూర్చున్నా. మా మమ్మీ పాలైతే వేడి చేస్తుంది. ఇప్పుడు ఎట్లా చేస్తావే? పాలు కొంచెం గరం అయినాక ఈ బనానా నేనే కట్ చేసిన, యాపిల్ కూడా కొంచెం నేనే కట్ చేసిన కదా. ఇప్పుడు నేను తొందర అయిపోతే నేను తింటూనే ఉంటా. కస్టర్డ్ పౌడర్ కొంచెం పాలలో వేసి కలుపుకోవాలి. ఇది దేంట్లో వాడచ్చు అండి కస్టర్డ్ పౌడర్? కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. చేస్తావా? చేస్తా. చెప్పి ఎట్లుంటుంది? కలిపి మొత్తం ఇది ఉండలుండ లేకుండా కలుపుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి కలిపి ఫ్రూట్స్ అని దాంట్లో వేసేసుకోవాలా? ఫ్రూట్స్ తర్వాత వేసుకోవాలి. చక్కెర ఎందుకే? 1 కప్పు చక్కెర వేసుకోవాలి. అంతగానమ్మా? 1/2 లీటర్ పాలలో ఇప్పుడు దాంట్లో వేసేసేయాలా? వేస్తావా? పౌడర్ ఇంకా కొంచెం వేయాల్సింది కదా. కొంచెం గరం అయినాక చిక్కగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు. మమ్మీ ఇంకా అయిపోలే? అయిపోయింది చూడండి, చిక్కగా అయింది. చిక్కగా ఏడైంది. స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి చల్లగా అయినాక ఫ్రూట్స్ వేద్దాం. అయిపోతుందా? ఫ్రూట్స్ వేసినాక ఫ్రిడ్జ్లో పెడదాం ఒక 2 అవర్స్. మమ్మీ అయిపోయిందా? ఇంకా చల్లగా అవుతాయి. ఇవన్నీ ఇందులో వేసుకుంటా. కలపాలా? కలిపి మెల్ల కింద పడుతుంది. అన్ని ఫ్రూట్స్ అయినాయి. ఫ్రూట్స్ సలాడ్ అంటే మనకు ఫ్రూట్స్ కొంచెమైనా ఉండాలి కదా, అన్నీ మొత్తం ఫ్రూట్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడదాం. పద
సో మొత్తానికి ఇదైతే అయ్యింది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తా. మంచిగా లేకపోతే చాలు. సో ఇప్పుడు నేను తింటా అండ్ టేస్ట్ చెప్తా. ఎట్లుంది అమ్ములు? బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్.